హాయ్ అండి, గుడ్ మార్నింగ్. మార్నింగ్ ఇప్పుడిప్పుడే మొగ్గలు విచ్చుతూ ఉన్నాయి. అయితే ఈరోజు నేను ఒక కొత్త ఫ్లవర్ని మీకు పరిచయం చేస్తాను. మా ఇంటికి వచ్చిన అతిథి అన్నమాట. నేను గుర్తించలేని గమనించలేని ఒక కొత్త అతిథి అన్నమాట. సో కాబట్టి ఇప్పుడిప్పుడే ఇంకా విచ్చుతూ ఉన్నాయి. ఇంకొక అర్ధ గంటకైతే ఇంకా ఫ్లవర్స్ మొత్తం వచ్చేస్తాయి. అయితే చూడండి, కనిపిస్తున్నాయా? మీ అందరికీ హాయ్, గుడ్ మార్నింగ్ చెప్తున్నాయి అన్నమాట. అయితే ఇవి చామంతి, ఇవి వచ్చేసి వైలెట్ కలర్ అన్నమాట. ఈ చామంతి మొగ్గ వస్తుందన్న ఒక విషయాన్ని నేను నిన్న సాయంత్రమే గుర్తించానండి. ఈ మొక్క వచ్చేసి దాదాపు 2 సంవత్సరాలు అయింది వేసి. ఆ మొక్క ఏమి అస్సలు ఒక్క పువ్వు కూడా పూయలేదు. సరే, పుయ్యకపోయింది, కనీసం ఆక్సిజన్ ఇస్తుంది కదా అని చెప్పని నేనేం చేశానంటే ఆ మొక్కను అలాగే ఉంచేసాను. ఉంచేసిన తర్వాత ఈ మధ్య నేను కొంతమందికి మొక్కల్ని గిఫ్ట్గా ఇస్తున్నాను కదండి. అందువల్ల వచ్చేసి సరే, చామంతి మొక్క పువ్వులు పుయ్యకపోయింది, కనీసం వేరే చోట నాటదామని చెప్పని ఏం చేశానంటే వేరే ఒక ప్లాస్టిక్ డబ్బాలోకి ఉన్న ఆ చామంతి మొక్కలో నుంచి కట్ చేసి వేరే డబ్బాలో నాటాను. ఇంకొక చోట వేరే డబ్బాలో నాటాను. అయితే ఇదేం చేశానంటే నేను పట్టించుకోలేదు, ఇంకా నీళ్లు పోస్తున్నాను కానీ ఈ 2 సంవత్సరాల మించి పువ్వులు పూయట్లేదు, ఇంక ఇది అనవసరము ఇంకా అని చెప్పినన్ని ఏదో అంటే ఇష్టం ఉండి ఇష్టం లేనట్టు పొయ్యాలి కాబట్టి పొయ్యాలి మొక్కలకి నీళ్లు. సో కాబట్టి అని చెప్పానని నీళ్లు పోస్తూ వచ్చాను. అయితే నేను ఏం చేశానంటే మొక్కల్ని అటువైపుకి ఇటువైపుకి అటు కొన్ని సర్దుతూ ఉన్నాను. ఈ సర్దే కార్యక్రమంలో ఇదేంటంటే ఈ చిన్న చిన్న మొగ్గులు బయటపడ్డాయి అన్నమాట. అసలు నాకెంత ఆశ్చర్యం అంటే అసలు మైండ్ పోయింది. 2 సంవత్సరాల మించి పుయ్యని ఈ మొక్క అసలు నేనేసిన మొక్కేనా అని చెప్పని అనిపించింది. అయితే నాకున్న కొన్ని పరిస్థితులకి ఈ పువ్వులు చాలా ఒక మంచి పాఠాన్ని నేర్పించాయండి. ఇవే కాదు, మొగ్గలు కూడా ఉన్నాయి చూడండి. అంటే మనం ఒక్కోసారి మనకున్న పరిస్థితుల్లో మనం ఏదైనా అనుకున్నప్పుడు కానప్పుడు, మనం నిరుత్సాహపడిపోతున్నప్పుడు దేవుడు ఇట్లాంటి అద్భుతాలు చేసినప్పుడు మాత్రమే తిరిగి మరలా మనకు ఒక హోప్ అనేది వస్తుంది అన్నమాట. నేను ఒక విషయంలో దేవుణ్ణి అడుగుతున్నాను, సూచక క్రియ కావాలి ప్రభువా అని అడుగుతున్నాను. అయితే ఏమో నిన్నటి రోజు నాకు ఇది ఎందుకు దేవుడు చూపించాడో తెలియదు. ఇదేంటంటే అందరికీ అర్థం కాని విషయము. సో కాబట్టి మనము ఒక పని చేసాము, దానికి మనకి ఏంటంటే ప్రతిఫలం రాలేదు అని మనం మదన పడిపోతూ ఉంటాము. అయితే అది నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు అది ఖచ్చితంగా మన దగ్గరికి వస్తుంది అన్న ఒక సందేశాన్ని దేవుడు మనకి పంపించినప్పుడు అది అసలు వర్ణించటం, అది వర్ణనాతీతం అన్నమాట. అయితే నేను నిన్నటి నుంచి అసలు ఎంత ఆశ్చర్యానికి లోనైపోయానంటే 2 సంవత్సరాల మించి కూడా మొగ్గలు వచ్చినాయి కానీ పువ్వులు పూయలేదు. అయ్యేది మరి ఆ మొక్క. అయితే దాని నుంచి దీనికి వేరు చేసి మరి పక్కన వేసిన ఈ కొమ్మ, ఇవ మొక్క ఈ రోజున మొగ్గ వేసి పువ్వులు నా కళ్ళ ముందు విచ్చుతున్నప్పుడు అసలు ఇది ఆశ్చర్యం అన్నమాట. అంటే మన జీవితాల్లో కూడా ఎప్పుడు కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, అవమానాలు, నిందలు, అప్పులు ఇవన్నీ మనల్ని వెంటాడుతున్నప్పుడు ఇవన్నీ పోయే రోజు ఒక రోజు వస్తుందని దేవుడు చెప్తున్నాడండి, సంకేతం ఇది అన్నమాట. కాబట్టి మన లైఫ్ ఇంతటితో అయిపోయింది, మన లైఫ్ ఇంక లేదు, మనం ఎప్పుడు ఇంక ఇంతే, మనలో ఎదుగుదల ఉండదు, మనలో ఇంకా పచ్చదనం రాదు అనుకోవడానికి లేదండి. ఎందుకంటే మనమెవరమి? దేవుడు సృష్టించిన ఒక పాత్ర ఉన్నప్పుడు మనకి ఏం కావాలో, మనకేం ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో, ఎక్కడ ఇవ్వాలో దేవుడికే తెలుసు. సో కాబట్టి నాకు ఈ మొక్కను చూసినప్పుడు, అసలు ఈ పువ్వులను చూసినప్పుడు నాకు అసలు నిన్నటి నుంచి అసలు మీతో చెప్తున్నాను కానీ నాకు ఒకలాంటి తెలియని అనుభూతి అన్నమాట. నేను రాత్రి చర్చిలో కూడా ప్రార్థన చేసుకొని వచ్చాను, ప్రభువా నాకు ఒక సూచక క్రియ కావాలి, నువ్వు నాతో మాట్లాడుతున్నావు అనడానికి నాకు ఒక సూచక క్రియ కావాలి అని చెప్పినప్పుడు మరి ఉదయాన్నే నాకు ఈ మొక్క నన్ను హాయ్ అని, ఈ ఫ్లవర్ నన్ను హాయ్ అని పలకరించినట్లుగా అనిపించి
అంటే కనిపిస్తున్నానుగా నేను ఎదురుగ్గా అన్నట్లుగా. అంటే దేవుడు చేయలేనిది ఏమన్నా ఉన్నదా అంటే ఏమీ లేదండి. మనుషులు నమ్మటం కంటే దేవుడిని నమ్మటం శ్రేష్టం. కాబట్టి మరి మన స్నేహం ఎవరితో ఉంది? ఎలా ఉంది? మన జీవితాన్ని మనం పాడు చేసుకుంటున్నామా? ఇతరుల వల్ల ఇబ్బంది పడుతున్నామా? అని మనలో మనమే గుర్తించాలి. ఎవరు వచ్చి ప్రతి విషయంలో మనకి చెప్పరు. ఎందుకు అంటే ఎవరికుండే సమస్యలు వాళ్ళకున్నాయి. కాబట్టి వాళ్ళు రాలేదు, వీళ్ళు రాలేదు అని సణుక్కోవటం కంటే అసలు నేను ఎలా మారాలి? నా భవిష్యత్తుకి నేనెలా బాటలు వేసుకోవాలి? మరి అసలు నా భవిష్యత్తు ఏంటి? నా ప్రణాళిక ఏంటి? నేనెలా ముందుకెళ్ళాలి? అని మనకు మనం పరిశీలన చేసుకున్నప్పుడే మన చుట్టూ ఉన్న పరిస్థితులేంటి? మనం ఎలా ముందుకెళ్ళాలి అని మనల్ని మనం పరిశీలన చేసుకున్నప్పుడు మాత్రమే అది సాధ్యం. అయితే మనల్ని మనం పరిశీలన చేసుకునేవాడు అంత గొప్పవాళ్ళం అంటే కాదు. ఎక్కడికి వెళ్ళాలంటే ఒక రోగి ఎక్కడికి వెళ్ళాలండి? హాస్పిటల్కి వెళ్తేనే కదా, డాక్టర్ గారి దగ్గరికి వెళ్తేనే కదా స్వస్థత పడేది. అలాగనే మన ఆత్మీయత అనేది బాగలేనప్పుడు, రోగంతో ఉన్నప్పుడు దేవుడి సన్నిధికి వెళ్ళినప్పుడు మాత్రమే ఆయన బాగు చేస్తాడు. మరి హృదయాల అంతరంగములను ఎరిగి ఉన్న దేవుడు కాబట్టి మనం దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుడి దగ్గర మొరపెట్టుకోవాలి. మరి మనలో ఉన్న వాటిని అన్నిటినీ ప్రభా నాకు చేత కావట్లేదు, ఇవి నా నుంచి తీసివేయి అని దేవునికి మొరపెట్టుకోవాలి. కాబట్టి మన భవిష్యత్తుని మనము నిర్ణయించుకోలేము. కాబట్టి మనము దేవుని సన్నిధికి వెళ్ళాలండి. ఎందుకంటే దేవుడు ఇచ్చింది ప్రకృతిని ఇచ్చాడు, మనుషుల్ని ఇచ్చాడు, మొత్తం సమస్తాన్ని ఇచ్చాడు. కాబట్టి సృష్టికర్తను మరిచి సృష్టిని పూజిస్తూ ఉన్నామన్నమాట. ఎందుకంటే ఇవి కంటికి కనిపిస్తున్నాయి కదా. కాబట్టి మనకి ఏదైనా కూడా మనం అనుకునేది జరగలేదు అంటే అది దేవుని చిత్తానికే వదిలేయాలి. సమస్తము జరిగేవన్నీ కూడా మేలు కొరకే అనుకోవాలి. అయితే నేను ఇక్కడ ఇంకొక విషయం చెప్పదలుచుకున్నానండి. పంట వేసిన రైతు ఏ విధంగా తన శ్రమకు తగిన పంట దిగుబడి లేకపోతే ఎంత బాధ, ఎంత కన్నీరు. మరి ఎందుకు అంటే మరి ఆ పంట ద్వారా తను కొంత లాభం పొందాలి, తన అప్పులన్నీ తీరిపోవాలి, తన కష్టానికి ప్రతిఫలం కావాలని ఆశించిన రీతిగా మరి మనకి పుట్టిన పిల్లలను కూడా మనం అలాగే చూడాలండి. ఎందుకు అంటే మరి మనము ఒక్కోసారి పిల్లల విషయంలో మరి వారి ప్రవర్తన మనం పెంచిన రీతిగా కాకుండా మరి వేరే రీతిగా వచ్చినప్పుడు మరి మనం చాలా అసలు గందరగోళం అయిపోతాము. అయితే ఏంటంటే మన ఆస్తి వారిలే కాబట్టి మన ఆస్తి ఎలా పాడైపోతుందేనని మరి తల్లిదండ్రులు ఎంతగా కృంగుతారో మరి అది తెలుసు నాకు. అయితే కొంత నిరీక్షణ కలిగి ఉండాలి మనం కూడా. ఎందుకు అంటే పంట వేసిన తర్వాత మరి ఆ పంటకి మరి ఏదో ఒక తెగులు అనేది వస్తూ ఉంటుంది. ఆ తెగులు వచ్చినప్పుడు దానికి మనము ఆ తెగుల్ని ఎలా నివారించాలని ఆలోచన చేసి మరి మనం రకరకాల ప్రయత్నాలు చేసినప్పుడు ఆ తెగులు పోయి తిరిగి మరలా పంట మామూలు స్థితికి వచ్చినప్పుడు ఆ గ్రోత్ అనేది వస్తుందన్నమాట. కాబట్టి ఎవరైతే ఇళ్లల్లో యవ్వన పిల్లలు ఉండి మాట వినక, సరైన చదువుకి జాబు రాక, సరైన సమయంలో వివాహాలు కాక, లేకపోతే మంచి ప్రవర్తన లేకపోవటము, వారి ప్రవర్తన చూసినప్పుడు మనం కృంగిపోతున్నప్పుడు మరి మనకైతే చాలా బాధ వేస్తుంది. అయితే మనం కూడా ఆ వయసు నుంచి వచ్చిన వారమే కాబట్టి మరి కొంత యవ్వన ప్రాయంలో కొంచెము త్రొట్టిల్లే సమయం అదే కాబట్టి వాటిని మనము వారిని ఎలా మార్చాలి అన్న ఒక ఆలోచనే చేయాలి. కానీ మరి వారిని కొట్టి, తిట్టి, హింసించి చేయటం ద్వారా మరి ప్రతిఫలం అయితే ఉండదండి. అంతేకాకుండా ఇంకొకళ్ళు ఏంటంటే ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఎవరైనా ఒక ఇంట్లో ఒక పిల్లల ప్రవర్తన, ఆడపిల్ల కావచ్చు, మగపిల్లడు కావచ్చు, ప్రవర్తన సరిగా లేదనుకోండి, ఏమంటారంటే వాళ్ళ ప్రవర్తన అంతే, వాళ్ళ తల్లిదండ్రులు సరిగా పెంచలేదు వారు అని చెప్పనని వారే కాకుండా పక్కన వాళ్ళ నలుగురిని పిలిచి చెప్తా ఉంటారు. అది ప్రతి ఒక్కరికి చెడ్డ అలవాటు అండి. అది ఏమన్నా ఉంటే మార్చుకోండి. ఎందుకంటే మరి పక్క వారికి జరిగింది రేపొద్దున మన ఇంట్లో పెరుగుతున్న పిల్లలకి జరగదా అంటే పక్కింట్లో జరిగింది,
వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారు, వాళ్ళ పిల్లలు అలా ఉన్నారు అని మనం చెప్పుకునేటప్పుడు మరలా మన ఇంట్లో పిల్లలకి అదే పరిస్థితి వచ్చినప్పుడు మనకి అలాంటి బాధే కలిగినప్పుడు అప్పుడు తెలుసుదండి అవతల వాళ్ళు ఎంత బాధపడ్డారో, ఆ, ఎంత శ్రమ అనుభవించి ఉంటారో అనేది చాలామంది గ్రహించరు అన్నమాట. కాబట్టి ఆ, నాకు తెలిసిన ఒక టీచర్ భార్య ఉన్నారు. ఆమె ఎంతసేపటికి చుట్టుపక్కల వారిని కూడా ఊర్లో జరిగేది మొత్తం కూర్చోబెట్టుకొని మాట్లాడుతూ ఉంటారు. అయితే చివరికి వాళ్ళ కుటుంబంలోకి వచ్చే సిచ్యువేషన్కి వచ్చేటప్పటికి వాళ్ళైతే ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు రావాలంటే కనీసం 1 ఇయర్ పట్టింది. అంటే అప్పటి వరకు చెప్పిన విషయాలన్నీ కూడా తిరిగి మరలా రిటర్న్ చేసినాయి. అంటే మనం అంటాము మనం మర్చిపోతాము, కానీ కాలం గుర్తుపెట్టుకుంటుందండోయ్. గుర్తుపెట్టుకొని తిరిగి రిటర్న్గా మనం మంచి ఇస్తే మంచి ఇస్తుంది, చెడు ఇస్తే చెడే ఇస్తుంది. సో కాబట్టి చేతనైతే వారికి మనం చేయగలిగిన సహాయం ఇప్పుడు ఒకటేనండి. ఆ, ఈ పంట పొలాల్లో పంట అయినా మన పిల్లల పెంపకమైనా ప్రతిదీ కూడా మరి మంచిగానే చెయ్యాలని రైతు కష్టపడతాడు, తల్లిదండ్రులు కూడా మన పిల్లల భవిష్యత్తు బాగుండాలని కష్టపడతారు. కానీ ఒక్కోసారి కొన్ని కొన్ని విపత్కర పరిస్థితుల్లో మరి అనుకోని సంఘటనలు జరిగినప్పుడు కొన్ని కొన్ని కుటుంబాలు కావచ్చు, కొంతమంది రైతులు కావచ్చు, మరి కొలాప్స్ అయిపోతారు. అలాంటప్పుడు చేతనైతే మనము చేయదగిన సహాయం చేయాలి. వారిని ఇంకా గుచ్చి గుచ్చి ఇంకా వారికి ఇంకా 10 మంది గురించి చెప్పటం కంటే మనము వారికి ఏ విధంగా సహాయపడగలము అన్న ఒక విషయాన్ని మనం కానీ చేయగలిగితే చాలా సంతోషంగా ఉంటుంది. నేను ఎందుకు నవ్వుతున్నానంటే నా మాటలకి మా మొక్క ఊగుతూ ఉందండి, గాలి కొడుతుంది, చక్కగా ఊగుతూ ఉందన్నమాట. ఏమో అందరికీ చెప్తున్నావో లేదో కానీ నాతో మాట్లాడుతున్నట్టే అన్నట్టు అనుకుంటుందేమో ఈ మొక్క కూడా. సో కాబట్టి హ్యాపీగా ముందుకి వెనక్కి ఊగుతుంది ఉయ్యాల జంపాల్లాగా. సో కాబట్టి ఎదుటివారు ఎవరైనా బాధపడుతుంటే మాట సహాయమైనా ఏ సహాయమైనా చేద్దాము. ఏది జరిగినా మన కుటుంబంలో జరగలేదు అనుకోకుండా, అరే మన కుటుంబంలో జరగకపోయినా పక్కింట్లో జరిగింది కాబట్టి రేపొద్దున మన ఇంటి దాకా వస్తుందేమో, మన గ్రామం దాకా వస్తుందేమో, మన పట్టణం దాకా వస్తుందేమో అని చెప్పనని ఎవరికి వారు జాగ్రత్త పడాలి. చేయగలిగినంత మార్గాలు ఉన్నప్పుడు ఆ మార్గాలు వారికి సహాయం చేయాలన్నమాట. సో కాబట్టి ఎక్కడి నుంచో వచ్చిన ప్రసంగం ఎక్కడికో వెళ్ళిపోయింది. సో కాబట్టి మా మొక్క గురించి చెప్దామని చేసిన వీడియో ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయింది. అంటే చాలా గుర్తొస్తుంటాయండి అనుభవాలు కదా. అంటే వయసు పెరిగే కొద్దీ అనుభవాలతోటి మనకి నిండిపోయిన హృదయం అంతా మరి ప్రతి మాట రూపంలో బయటకు వస్తూ ఉంటుంది అన్నమాట. సో కాబట్టి మనము చేతనైనంత మటుకి అన్ని విషయాలు ధైర్యంగా ఉందాము, చేతనైనంత మటుకి మంచి చేద్దాము, చేతనైనంత మటుకి అనేక మందికి సహాయం చేద్దాము. ఓకే అండి, బాయ్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్.